అలా ఖమ్మం పట్టణంలో మరి పొద్దున్న నుండి కొనసాగినటువంటి సంయుక్త ఆందోళన ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, అట్లానే ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు అందరం కలిసి చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఈ అంశం పట్ల ఏ పార్టీలు కానీ ఏ సంస్థలు కానీ ఈ స్థాయిలో ఈ అంశాన్ని చెప్పలేకపోయినాయని మేము బలంగా నమ్మడం జరుగుతుంది. ప్రత్యేకించి ఆ ప్రజల యొక్క సమస్యలను వాళ్ళ ఆకాంక్షలను రాష్ట్ర స్థాయిలో వినిపించగలిగినని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు. రకరకాల పోరాట రూపాల్లో ఖచ్చితంగా ఇది పరిష్కారం అయ్యేంత వరకు కూడా పనిచేస్తామని చెప్పి అక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం. ప్రధానంగా చెప్పేది ఒకటే, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు కూలగొట్టారో అక్కడే మళ్ళీ వాళ్ళకు పట్టా ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు, అది భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేదలకు పంచే భూమి కాబట్టి అక్కడే ఇవ్వాలన్న మెయిన్ డిమాండ్తోని మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అది వివిధ రూపాల్లో ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఫ్యూచర్లో మేము కార్యాచరణ చెప్తూ వెళ్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.